ఇది నేను సొరకాయ పప్పు తయారు చేస్తున్నాను. కావాల్సినవి సొరకాయ ముక్కలు, కందిపప్పు, టమాటా, పచ్చిమిర్చి. సొరకాయ పప్పు తయారు చేస్తాను. కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి పప్పుని. ఉడుకుతున్న పప్పులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఉడికించుకున్న పప్పుని రుబ్బుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా రుబ్బుకోవాలి. పప్పు గుత్త వేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రబ్బలు అన్నీ వేసి తాలింపులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, తాలింపు గింజలు, కరివేపాకు వేసి ఇలా వేయించుకోవాలి. తాలింపులో ఈ పప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసి తిప్పుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. వేసుకొని మిరపకాయలు వేసుకొని పులిహోరకి పల్లీలు, తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పసుపు ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉడికించుకున్న వైట్ రైస్ ఇందులో యాడ్ చేస్తాం. కలుపుకోవాలి. ఇలా పులిహోర కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. వేడివేడిగా మనకి సొరకాయ పప్పు రెడీ అయింది. అట్లాగే నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయింది. ఈ రెండు కాంబినేషన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సొరకాయ పప్పు పులిహోర, నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుంది. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. అట్లాగే లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను తయారు చేసిన సొరకాయ పప్పు, నిమ్మకాయ పులిహోర ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర, సొరకాయ పప్పు, అలాగే లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిమ్మకాయ పులిహోర, సొరకాయ పప్పు.